ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఏసీఏ అధ్యక్షులుగా ఎంపీ కేశంచిని, కార్యదర్శిగా రాజ్యసభ ఎంపీ సానా సతీష్ ఎన్నికయ్యారు. గ్రామాల్లోని క్రీడాకారులను ప్రోత్సహిస్తామని ఈ సందర్భంగా ఏసీఐ కార్యదర్శి సానా సతీష్ తెలిపారు. వచ్చే ఐపీఎల్ కి సుమారు 5 మ్యాచ్లు ఏపీలో జరుగుతాయని స్పష్టం చేశారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన స్పోర్ట్స్ పాలసీ చాలా అద్భుతంగా ఉందంటున్న ఏసీఐ కార్యదర్శి సానా సతీష్ తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేశినేని శివనాథ్ని కూడా అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. అదేవిధంగా రాజ్యసభ సభ్యులు కార్యదర్శిగా సానా సతీష్ను కూడా ఎన్నుకున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసు. సార్ చెప్పండి, ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్లబోతున్నారు ఏంటి? ఈ 3 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో రూరల్ క్రికెట్ను ఎక్కువ అభివృద్ధి చేయించాలని చెప్పేసి ఆలోచనతో శివనాథ్ గారు మేము ఒక ప్రత్యేక ప్రణాళికను ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రకారం ఈ ప్రణాళికను ఒక 10 రోజుల్లో మేము అందరికీ, మీ పాత్రికేయ సోదరులందరికీ మేము ఇస్తాము. ఏంటంటే ప్రతి రూరల్ విలేజ్లో కూడా ఒక వికెట్, నెట్స్ అరేంజ్ చేయాలి, కోచ్ని అరేంజ్ చేయాలనేది మా ఆలోచన. దీని ప్రకారం ముందుకు తీసుకెళ్తామండి. సార్, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా లోకేష్ ఇటు క్రీడలకు పెద్దపీట వేస్తున్నారు. అమరావతిలో కూడా స్పోర్ట్స్ పాలసీతో హబ్ కూడా తీసుకురాబోతున్నారు. అలాంటి విధంగా క్రికెట్ అసోసియేషన్లు అనేది ప్రతి జిల్లాలో ఉండబోతుందా ఏంటి? అసలు ఎలాంటి అసోసియేషన్స్కి మధ్యలో వార్ అనేది కూడా నడుస్తుంది, అవన్నీ ఒకే క్రమంలో రాబోతుందా ఏంటి? ఇక్కడ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఏ విధమైన వివాదాలు కానీ వార్లు కానీ లేవండి. అందరూ కూడా ఒక కుటుంబంలో ఉంటాం. ఎవరు కూడా ఏ విధమైన వార్లు ఇవి లేవు. అదేవిధంగా స్పోర్ట్స్ పాలసీ గౌరవశ్రీ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన 2024-29 స్పోర్ట్స్ పాలసీ చాలా అద్భుతంగా ఉంది. దాని గురించి కూడా నేను పార్లమెంట్లో మాట్లాడి మా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన స్పోర్ట్స్ పాలసీ వలన స్పోర్ట్స్ సిటీ కూడా మేము నిర్మించుకోగలుగుతున్నాం. వచ్చే 3 ఏళ్లలో మేము స్పోర్ట్స్ సిటీలో క్రికెట్ తరపున క్రికెట్ స్టేడియం నిర్మించడానికి మేము ప్రయత్నం చేస్తాం. రాష్ట్రం నుంచి క్రికెటర్స్ చాలా తక్కువ మంది ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళే, కానీ ఇప్పుడు ఏసీఏ తరఫు నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వబోతున్నారు? అంటే క్రీడాకారులు, పేద క్రీడాకారులు కానీ క్రీడాకారులకు ఎలాంటి ఏసీఏ నుంచి ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వబోతున్నారు ఏంటి? ఇక్కడ క్రికెట్కి వచ్చేసరికి పేద క్రీడాకారుడు, ధనిక క్రీడాకారుడు అందరూ మాకు సమానమే. ఎవరైనా బాగా ఆడగలిగితే మేము సపోర్ట్ చేస్తాం. ఎవరైనా టాలెంట్ ఉంటే అతనికి కావాల్సినవన్నీ మేము చూసుకుంటాం. అందుచేత క్రికెట్ విషయంలో పేద ధనిక అనేది లేదు. అదే ఉద్దేశంతో వెళ్తాం. క్రికెట్ అసోసియేషన్ ఒక ట్రాన్స్పరెంట్గా పనిచేస్తుంది. అదేవిధంగా ఏపీఎల్ అనేది వైజాగ్లో ఇప్పుడు నిర్వహిస్తున్నారు. ఫ్యూచర్లో ఐపీఎల్ ఏమైనా రాబోతుందా? అంటే ఇప్పటికీ నారా లోకేష్ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్ ఎన్ని మ్యాచెస్ రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్కి? వచ్చే సంవత్సరం ఐపీఎల్ మ్యాచ్ల కోసం కృషి చేస్తున్నారు. నారా లోకేష్ గారు ఆ విధంగా ప్రయత్నిస్తున్నారు. 3 నుంచి 5 మ్యాచ్ల వరకు రావడానికి అవకాశం ఉంది. వేరే ఫ్రాంచైజీలతో మాట్లాడడం జరిగింది. మనకి ఐపీఎల్ టీం అనేది కొద్దిగా సమయం పట్టచ్చు, 3-4 సంవత్సరాలు పట్టచ్చు. బట్ దానికి కూడా వేగంగా అవడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్లో పేద ధనిక క్రీడాకారులు అనే వాళ్ళు ఎవరూ లేరు. క్రికెటర్స్ని ప్రోత్సహించేందుకు తామంతా ముందుంటామని చెప్పి, అదేవిధంగా ఏదైతే నెక్స్ట్ ఇయర్ రాబోతుందో ఐపీఎల్కి ఖచ్చితంగా 3 నుంచి 5 మ్యాచ్లు నిర్వహించేందుకు కూడా మంత్రి నారా లోకేష్ కూడా ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా స్పోర్ట్స్ పాలసీ ఒక గొప్ప పాలసీ అని చెప్పి కూడా ఇక్కడ సానా సతీష్ చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడియో న్యూస్, విజయవాడ క్లబ్ నుంచి.